పేరు మళ్ళీ ఎట్రా అక్క పనున్నదిగా మళ్ళీ వస్తాను. కార్తీక్ లేదురా వాళ్ళ ఆయనతో కూడా టౌన్ పోయింది. చెప్పుకా ఏం విషయంలో? ఏమక్క ఏమక్క కడుపులో పెట్టుకుని చేస్తున్నావా? అది లేదని కదా వచ్చినా నీ దగ్గరికి. ఏమో సార్ నాకు వినపడలేదు. తాత కొత్త సంవత్సరం వస్తా ఉన్నది, భోగి పండుగ వస్తా ఉన్నది. నీ భార్య ఇంటి పత్రాలు రాసిమంటే రాసేలేదు. నువ్వన్నా ఒక కారు కొనిచ్చేసే, ఒక 10 లక్షలు డబ్బులు ఇచ్చాయి. క్వార్టర్ గది లేకుండా గెంజి దాకి బతుకుతా ఉంటే నీకు ఎక్కడ నుంచి తెచ్చిచ్చేది 10 లక్షలు? మనమేంది నాయన డబ్బులు ఇచ్చేదా? దీంతో మాట్లాడుతున్నావా? లేసి పదం బా. రంజిత్ మామ గారికి నమస్కారం. కూల్ కూల్. ఒరే మామ, మా ఇంటికి వచ్చినప్పుడు మా చెల్లి చెప్పింది తిన్నావా? ఒకవేళ మా అమ్మ నీ కూడు పెడితే అరిగే వరకు మా చెల్లి ఎక్కడ కొట్టించుకున్నా తిట్టించుకున్నావా? మీ ఇంటికి సక్కంగా దబ్బేయాలా, అట్టుండాలి. ఏంద్రా మీ చెల్లి కొట్టేది తిట్టేదా? అట్టేది కార్తీక్ అయితే నాకేంది? ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇంక నుంచి ఇంకో లెక్క. ఈ కొత్త సంవత్సరం నేను కొట్టే మొదలు పెడతాను. హలో అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి. తమ్ముడు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను రా. నేను కూడా నిన్ను ఈ మధ్య కొట్టిందిరా, నన్ను ఎప్పటి నుంచో కొడుతున్నది రా. అన్నయ్య ఇప్పుడు మన ఫస్ట్ ఏందిరా? చిరుతల్లి ఇంక మొదలు పెట్టు. మావులు సయ్యా చూసుకుందామా? మావులు సయ్యా, మా తాతలు సయ్యా. ఇప్పుడు చెప్పండి రా మావులా. ఈరోజు అయిపోయినావే నువ్వు మా చేతిలో. ఇప్పుడు ఉండరా, వస్తాను రా తమ్ముడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఏం చేయనారు? కడుపంతా నిప్పుకున్నదా? కొత్త సంవత్సరం అయిన పాత సంవత్సరం అయిన కార్తీక తగ్గేదేలే. మీకు ఇచ్చిన లేలల్లో మోషన్ టాబ్లెట్లు కలిపేసాము. ఈ కొత్త సంవత్సరాల్లో నేను అడిగింది ఇయ్యాలా, లేకపోతే మీ ముగ్గురికి పాపం చేయనా మేవా? ఏమో సార్ నాకు వినపడదు. లచ్చమ్మ ఇది ఉందా? మళ్ళీ మా ఇంటికి రావాల్సిందే అందరూ. ఈ కార్తీక ఆడికి ఇయ్యాల్సిందే. తగ్గదలే. పుష్పరాజ్ ఎవరు తగ్గదలే.